హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనలో చాలామంది ఇయర్లీ గోల్స్ పెట్టుకుంటారు, న్యూ ఇయర్ రెజల్యూషన్స్ పెట్టుకుంటారు, కానీ తర్వాత చేయొచ్చని పోస్ట్ పోన్ చేస్తూనే ఉంటారు. కానీ ఈ వీడియోలో నేను చెప్పబోయే 12 వీక్ సిస్టంతో మీరు మీ ప్రొడక్టివిటీని, సక్సెస్ని మల్టిప్లై చేయొచ్చు. మీరు మీ ప్లానింగ్ని, మీ గోల్స్ని 12 వారాలకి సెట్ చేసుకుని వర్క్ చేస్తే రిజల్ట్స్ చాలా ఫాస్ట్గా వస్తాయి. సైంటిఫిక్ రీసెర్చ్ ఏం చెప్తుందంటే న్యూ ఇయర్ రెజల్యూషన్స్లో 92% ఫెయిల్ అయిపోతారు. ఎందుకంటే మనం 12 నెలలు ప్లానింగ్లోనే వేస్ట్ చేసేస్తాం. హార్వర్డ్ బిజినెస్ రివ్యూ రీసెర్చ్ ప్రకారం షార్టర్ డెడ్ లైన్స్తోనే బెటర్ రిజల్ట్స్ వస్తాయి అని చెప్తున్నారు. అందుకే వరల్డ్ క్లాస్ అథ్లెట్స్ కూడా 12 వారాల ట్రైనింగ్ సైకిల్స్ ఫాలో అవుతుంటారు. మరి ఎలా మీ విజన్ని డెవలప్ చేసుకోవాలి, మీ ప్లాన్ని ఎలా డిజైన్ చేసుకోవాలి, మీ ప్రోగ్రెస్ని ఎలా ట్రాక్ చేసుకోవాలి, అవన్నీ కూడా ఈ వీడియోలో మనం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ముందుగా నాలెడ్జ్ యాక్షన్ గ్యాప్. ఐడియాస్ ఉంటే సరిపోదు, యాక్షన్ చాలా ముఖ్యం. నాలెడ్జ్ ఇస్ పవర్ అని ప్రతిరోజు మనం వింటూనే ఉంటాం, కానీ ఇది కొంచెం తప్పు. ఎందుకంటే నాలెడ్జ్ ఉండడం వేరు, దాన్ని యూజ్ చేయడం వేరు. సింపుల్గా చెప్పాలంటే ఐడియాస్ ఉంటే సరిపోదు, ఆ ఐడియాస్ని యాక్షన్లో పెట్టాలి. ఉదాహరణకి చెప్పాలంటే ఐపీఎల్లో ఆర్సీబీ గురించి అందరికీ తెలుసు. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, మ్యాక్స్వెల్ ఇలాంటి వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ ఉన్నా కూడా ఒక్క ట్రాఫీ కూడా గెలవలేకపోయారు. ఎందుకంటే ప్లేయర్స్ ఉండటం వేరు, వాళ్ళు గ్రౌండ్ మీద పెర్ఫామ్ చేయడం వేరు. ఇంకా మన డైలీ లైఫ్లో చూస్తే మన దగ్గర జిమ్ మెంబర్షిప్ ఉంది, ఎక్స్పెన్సివ్ ప్రోటీన్ పౌడర్ ఉంది, యూట్యూబ్లో వర్కౌట్ వీడియోస్ చాలా ఉన్నాయి, కానీ వెయిట్ తగ్గడం లేదు. ఎందుకు? సింపుల్గా చెప్పాలంటే నాలెడ్జ్ ఉంది, యాక్షన్ లేదు. బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, నాకు తెలిసిన ఆవిడ పేరు ప్రియా. రెగ్యులర్గా మీటింగ్స్ అటెండ్ అవుతూ ఉండేది. ఆవిడ చాలా ప్రెజెంటేషన్స్ ఇచ్చింది కూడా, కానీ గ్రోత్ రావడం లేదు. తర్వాత ఆవిడ 12 వీక్ సిస్టమ్ గురించి తెలుసుకుని ఆవిడ లైఫ్లో దీన్ని ఇంప్లిమెంట్ చేసింది. తన వే ఆఫ్ వర్కింగ్ని ట్రాన్స్ఫార్మ్ చేసింది. రెగ్యులర్ టాస్క్స్ని ఎఫెక్టివ్గా ప్లాన్ చేసి ప్రతి వీక్ ప్రోగ్రెస్ ట్రాక్ చేసుకుంటూ జస్ట్ 3 monthsలో సీనియర్ డెవలపర్గా ప్రమోట్ అయ్యింది. సో నాలెడ్జ్ ఇంపార్టెంటే, కానీ యాక్షన్ లేకపోతే ఆ నాలెడ్జ్ వేస్ట్. మరి యాక్షన్ ఓరియంటెడ్గా ఎలా మారాలి, టైంని ఎలా మేనేజ్ చేయాలి, ప్రోగ్రెస్ని ఎలా ట్రాక్ చేయాలి, ఇవన్నీ కూడా మనం 12 వీక్ సక్సెస్ ఫార్ములాలో మాట్లాడుకుందాం. అండ్ ఈ పాయింట్ మనకి 12 వీక్ ఇయర్ అనే పుస్తకంలో చెప్పారు. మనలో చాలామంది ఇయర్లీ గోల్స్ క్రియేట్ చేసుకుంటాం. న్యూ ఇయర్ రిజల్యూషన్స్, వెడ్డింగ్ యానివర్సరీస్, బిజినెస్లో ఇయర్లీ టార్గెట్స్ ఇవన్నీ ఉంటాయి. అందరూ కూడా ఈ ఇయర్ బేసిస్ మీదనే ఆలోచిస్తారు. కానీ ఈ ఇయర్లీ థింకింగ్ ఒక పెద్ద ట్రాప్ అని ఈ పుస్తకంలో రచయిత చెప్తున్నారు. ఉదాహరణకి జనవరిలో ఉన్నప్పుడు డిసెంబర్ చాలా దూరం అనిపిస్తుంది. ప్రతిసారి ఏ పని చేద్దామన్నా టైం ఉందలే అనే ఆలోచన అని పోస్ట్ పోన్ చేసే మెంటాలిటీ పెరుగుతూనే ఉంటుంది. మరి సొల్యూషన్ ఏంటి? సింపుల్, 12 వీక్స్ ప్లానింగ్. ఒలింపిక్ అథ్లెట్స్కి అర్థమైంది ఈ విషయం. 4 years ప్రిపరేషన్ని చంక్స్గా బ్రేక్ చేసి స్పెసిఫిక్ స్కిల్స్ మీద ఫోకస్ చేస్తారు. మన నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ తెచ్చుకోవడానికి కూడా ఇలాగే ప్రాక్టీస్ చేశాడు. అలాగే మన గోల్స్ని కూడా 12 monthsకి కాకుండా 12 వీక్స్కి ప్లాన్ చేస్తే డిసెంబర్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరమే లేదు. ఇయర్ ప్లానింగ్ వల్ల మీ బ్రెయిన్ ప్రోక్రాస్టినేషన్ మోడ్లో ఉంటుంది. టైం ఉందిలే అని పోస్ట్ పోన్ చేసే మెంటాలిటీ ఉంటుంది. కానీ 12 వీక్స్ ప్లానింగ్తో మీ బ్రెయిన్లో ఒక అర్జెన్సీ క్రియేట్ అవుతుంది. దీనివల్ల రిజల్ట్స్ ఇంకా బాగా వస్తాయి. సో ఫ్రెండ్స్, ఈ 12 వీక్స్ ఇయర్లో మనం ముందు తెలుసుకోవాల్సింది వాట్స్ యువర్ క్లియర్ విజన్. సక్సెస్కి మొదటి స్టెప్ క్లియర్ విజన్. మనుషులు చేసిన గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. మొబైల్ ఫోన్, ఇంటర్నెట్, స్పేస్ ట్రావెల్ ఇవన్నీ కూడా ఒక డ్రీమ్తోనే స్టార్ట్ అయ్యాయి. సింపుల్గా చెప్పాలంటే విజన్ లేకపోతే ప్రోగ్రెస్ ఉండదు. నేను మీకు ఒక రియల్ స్టోరీ చెప్తా. ఫాల్గుని నాయర్, ఈవిడ గురించి మీరు విన్నారా? 2012లో 50 years ఏజ్లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ జాబ్కి రిజైన్ చేసింది. చాలామంది ఈ ఏజ్లో జాబ్ వదిలేసి రిస్క్ ఎందుకు చేస్తున్నావు అని అన్నారు. బట్ తనకి ఒక క్లియర్ విజన్ ఉంది. ఇండియన్ ఉమెన్కి వరల్డ్ క్లాస్ బ్యూటీ ప్రొడక్ట్స్ యాక్సెసిబుల్ ప్రైస్లో ఇవ్వాలి అని ఒక క్లియర్ విజన్ ఉంది. జీరో నాలెడ్జ్తో బ్యూటీ ఇండస్ట్రీలో ఎంటర్ అయ్యింది. ఇనీషియల్గా చాలా లాసెస్ వచ్చాయి. మార్కెట్ అండర్స్టాండ్ చేసుకోవడానికి టైం పట్టింది. కానీ విజన్ క్లియర్గా ఉండడం వల్ల గివప్ ఇవ్వలేదు. స్లోలీ మార్కెట్ని స్టడీ చేసి ఇండియన్ ఉమెన్ నీడ్స్ని అర్థం చేసుకుని ప్రొడక్ట్స్ లాంచ్ చేయడం మొదలుపెట్టింది. అండ్ 2021లో ఐపీఓలో నైకా లిస్ట్ అయినప్పుడు దాని వాల్యూ $7.4 billion. సింపుల్గా చెప్పాలంటే క్లియర్ విజన్ వల్ల 9 yearsలో బ్యాంకర్ నుంచి బిలియనీర్గా ట్రాన్స్ఫార్మ్ అయింది ఫాల్గుని నాయర్. తన విజన్ వల్ల lakhs ఆఫ్ ఇండియన్ ఉమెన్కి బ్రాండెడ్ బ్యూటీ ప్రొడక్ట్స్ అఫోర్డబుల్ ప్రైజెస్లో అందుబాటులోకి తెచ్చింది. సో ఇప్పుడు మీ విజన్ ఏంటో తెలుసుకుందాం. ఒక పేపర్ తీసుకోండి, మీ 10-year డ్రీమ్స్ని రాయండి. బ్యాంక్లో ఎంత మనీ ఉండాలి, ఫ్యామిలీతో ఎంత టైం స్పెండ్ చేయాలి, బిజినెస్లో ఎక్కడ ఉండాలి, ఇలాంటి క్లియర్ గోల్స్ అన్నీ రాయండి.
నెక్స్ట్ 3 ఇయర్స్లో మీ లైఫ్ ఎలా ఉండాలి, రోజు జిమ్కి వెళ్తూ 6 ప్యాక్తో ఉండాలా, బిజినెస్ ఎక్స్పాండ్ చేసి బ్రాంచ్ ఆఫీసెస్ పెట్టాలా, మీ విజన్ని ఫుల్ క్లారిటీతో చూడండి, రాయండి. మరి ఈ విజన్ని ఎగ్జిక్యూషన్లోకి ఎలా తెచ్చుకోవాలి, 12 వీక్ సిస్టమ్తో ఎలా కనెక్ట్ చేయాలి, అదే ప్లానింగ్ పవర్, సక్సెస్ ఫార్ములా, బ్లూ ప్రింట్. ప్లాన్ చేయడం వేస్ట్ ఆఫ్ టైం అని చాలామంది అంటుంటారు. నేను చేయాల్సింది నాకు తెలుసు అని ఫీల్ అవుతారు. కానీ ప్లాన్ లేకపోతే సక్సెస్ రాదు. వెయిట్ లాస్ ఎగ్జాంపుల్ తీసుకోండి. డైట్, ఎక్సర్సైజ్ చేయాలని అందరికీ తెలుసు, కానీ ఎగ్జాక్ట్గా ఏం తినాలి, ఎప్పుడు ఎక్సర్సైజ్ చేయాలి, ఈ ప్లాన్ లేకపోతే రిజల్ట్స్ రావు. అలాగే సక్సెస్ కూడా ప్లాన్ మస్ట్. నేను మీకు సచిన్ టెండూల్కర్ ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తాను. 2011 వరల్డ్ కప్ ముందు స్పెసిఫిక్గా ప్రాక్టీస్ చేశాడు. మార్నింగ్ 6 AM నుంచి నెట్ ప్రాక్టీస్ చేసేవాడు. బౌలింగ్ మెషిన్తో 2 hours షార్ట్ బాల్స్ ప్రాక్టీస్ చేసేవాడు. ఆఫ్టర్నూన్ యార్కర్స్ ప్రాక్టీస్ చేసేవాడు. ఇలాంటి డీటెయిల్డ్ ప్లాన్తోనే తను వరల్డ్ కప్ని మనకి గెలిచి సాధించి చూపించాడు. మరి 12 వీక్ ప్లానింగ్ ఎలా స్టార్ట్ చేయాలి? సింపుల్. ఫస్ట్ స్టెప్, క్లియర్ గోల్ పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్, మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి. వీక్ 1 మార్నింగ్ థియరీ, ఈవినింగ్ ప్రాబ్లమ్స్, డైలీ 6 hours టార్గెట్ పెట్టుకుని ప్రాక్టీస్ చేయండి. వీక్ 2 ప్రాక్టీస్ టెస్ట్, డైలీ 50 ప్రాబ్లమ్స్, వీక్లీ మాక్ టెస్ట్ టార్గెట్ పెట్టుకుని ప్రాక్టీస్ చేయండి. వీక్ 3 వీక్ పాయింట్స్ ఇంప్రూవ్మెంట్ చేసుకోండి, డైలీ 2 hours రివిజన్ సిస్టమ్ పెట్టుకుని ప్రాక్టీస్ చేయండి. ఇలాగ క్లియర్గా ప్లాన్ ఉండాలి. ఎందుకంటే ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఉంటే రిజల్ట్స్ పర్ఫెక్ట్గా వస్తాయి. గుడ్ ప్లాన్ టుడే ఈజ్ బెటర్ దెన్ పర్ఫెక్ట్ ప్లాన్ టుమారో. రేపు పర్ఫెక్ట్గా ప్లాన్ చేద్దాం అనుకుంటే అది రేపే అవుతుంది. సో ఇప్పుడు మీ దగ్గర ఒక ప్లాన్ ఉంది, దాన్ని నెక్స్ట్ ఏం చేయాలి? బిల్డ్ యువర్ సపోర్ట్ సిస్టమ్. సక్సెస్కి ఇదొక హిడెన్ సీక్రెట్. మైక్ టైసన్ ఎప్పుడో చెప్పాడు, ఎవ్రీవన్ హ్యాస్ ఎ ప్లాన్ అంటిల్ దే గెట్ పంచ్డ్ ఇన్ ద ఫేస్. దీని మీనింగ్ ఏంటంటే ప్లాన్ అందరికీ ఉంటుంది, కానీ టఫ్ సిచ్యువేషన్స్లో ఎవరైనా సరే ఫెయిల్ అవుతారు అని. పివి సింధుని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. 2016 ఒలింపిక్స్కి ముందు రోజు ట్రైనింగ్ చేసేది. కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయాలని అనిపించేది కాదు, టైర్డ్గా ఫీల్ అయ్యేది. కానీ కోచ్ గోపీచంద్ స్ట్రిక్ట్గా స్కెడ్యూల్ ఫాలో చేయించేవారు. రిజల్ట్ ఒలింపిక్లో సిల్వర్ మెడల్. కానీ మనకి గోపీచంద్ లాంటి వాళ్ళు లేకపోతే ఏం చేయాలి? సింపుల్ సొల్యూషన్, వీక్లీ ప్లానింగ్ అండ్ అకౌంటబిలిటీ పార్ట్నర్. ఇది ఎలా వర్క్ అవుతుందో చెప్తా. ఫస్ట్ మీ 12 వీక్ గోల్స్ని వీక్ వైజ్ టాస్క్స్గా బ్రేక్ చేయాలి. వీక్ 1, వీక్ 2, వీక్ 3 ఇలాగా. ఆ తర్వాత ఆ ప్రతి వీక్లో వీక్ 1లో ఎవ్రీడే ఏం చేయాలో కూడా మీరు ఇక్కడ బ్రేక్ చేసుకోవాలి. ఉదాహరణకి మండే మార్నింగ్ థియరీ 5 to 10 AM చదువుతారు. ఆఫ్టర్నూన్ ప్రాబ్లమ్స్ 2 to 5 PM, నైట్ రివిజన్ 7 to 9 PM. అలాగే వీక్ 1లో ట్యూస్డే మార్నింగ్ మాక్ టెస్ట్ 5 to 10 AM, ఆఫ్టర్నూన్ అనాలిసిస్ 2 to 5 PM, నైట్ మీరు ఎక్కడ వీక్గా ఉన్నారో చూసుకోవడం 7 to 9 PM. అలాగే వీక్ 1లో వెన్స్డే మార్నింగ్ ప్రాబ్లమ్స్ 5 to 10 AM, ఆఫ్టర్నూన్ ప్రీవియస్ పేపర్స్ 2 to 5 PM, నైట్ ఫార్ములా 7 to 9 PM. ఇలాగ క్లియర్ స్కెడ్యూల్తో వర్క్ చేస్తే రిజల్ట్స్ గ్యారంటీ. టైం టేబుల్ లేకపోతే టైం వేస్ట్ అవుతుంది, అందుకే టైం టేబుల్ మస్ట్. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, అకౌంటబిలిటీ పార్ట్నర్. హార్ట్ డిసీజ్ పేషెంట్స్ మీద ఒక రీసెర్చ్ చేశారు. వాళ్ళే లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుని సెట్ అవుతాం అనుకున్న వాళ్ళు 10% మాత్రమే సక్సీడ్ అయ్యారు. కానీ గ్రూప్ సపోర్ట్ ఉన్న పేషెంట్స్లో 80% సక్సెస్ రేట్ ఉంది. ఇంట్రెస్టింగ్ కదా? అందుకే మీ ఫ్రెండ్ని అకౌంటబిలిటీ పార్ట్నర్గా సెలెక్ట్ చేసుకోండి. వారం కలిసి ప్రోగ్రెస్ డిస్కస్ చేసుకోండి. రేపు ఫ్రెండ్కి ఏం చెప్తానో అనే భయంతో మీరు ఆటోమేటిక్గా వర్క్ చేస్తారు. మరి అకౌంటబిలిటీ పార్ట్నర్తో ఏం డిస్కస్ చేయాలి? వీక్లీ మీటింగ్స్ని ఎలా కండక్ట్ చేయాలి? అదే నెక్స్ట్ పాయింట్, నెంబర్స్ నెవర్ లై. ఎక్కడ ఉన్నామో తెలియాలి అంటే మెజర్మెంట్ చాలా ముఖ్యం. క్రికెట్ స్కోర్ బోర్డు మీద లేకుండా ఉంటే మ్యాచ్ ఎలా ఆడతారు? అలాగే మీ ప్రోగ్రెస్ ట్రాక్ చేయకుండా ఉంటే సక్సెస్ని ఎలా సాధిస్తారు? విరాట్ కోహ్లీ ఎగ్జాంపుల్ తీసుకోండి. జస్ట్ సెంచరీస్ కౌంట్ చేయడు, ప్రాక్టీస్ టైం, ఫిట్నెస్ లెవెల్, డైట్ ఇవన్నిటిని కూడా ట్రాక్ చేస్తాడు. మరి మనం కూడా సక్సెస్ కోసం ఏం ట్రాక్ చేయాలో తెలుసుకోవాలి. అండ్ ఈ ట్రాకింగ్లో మీరు తెలుసుకోవాల్సిన 2 ఇండికేటర్స్, లీడ్ ఇండికేటర్ అండ్ ల్యాగ్ ఇండికేటర్. వీటి గురించి సింపుల్గా చెప్తా. మీరు 10 kgs తగ్గుతా అని టార్గెట్ పెట్టుకున్నారనుకోండి, ఇందులో ల్యాగ్ ఇండికేటర్ వీకెండ్కి ఎంత వెయిట్ తగ్గింది అంటే ఎండ్ రిజల్ట్ని ల్యాగ్ ఇండికేటర్ అంటారు. అలాగే లీడ్ ఇండికేటర్ రోజు ఎంతసేపు ఎక్సర్సైజ్ చేశారు, ఏం తింటున్నారు, ఎలాంటి డైట్ ఫాలో అవుతున్నారు, ఈ డైలీ ప్రోగ్రెస్ని లీడ్ ఇండికేటర్ అని అంటారు. ఈ లీడ్ ఇండికేటర్ని ప్రతిరోజు మీరు అచీవ్ చేస్తే వీకెండ్కి వచ్చేపాటికి ఆ ల్యాగ్ ఇండికేటర్ని మీరు చేరుకుంటారు. ఆథర్స్ ఏమంటారంటే మీ వీక్లీ ప్లాన్లో 85% టాస్క్స్ని కంప్లీట్ చేస్తే సక్సెస్ గ్యారంటీ. అండ్ అది ఎలా ట్రాక్ చేయాలి? మండే 10 టాస్క్స్లో 8 కంప్లీట్ చేశారనుకోండి 80% సక్సెస్. ట్యూస్డే 10 టాస్క్స్లో 9 కంప్లీట్ చేశారనుకోండి 90% సక్సెస్. ఈ వీక్లీ యావరేజ్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 85% మిగతా ఉంటుంది. చాలామంది టఫ్ వీక్ వచ్చాక ట్రాకింగ్ని ఆపేస్తారు. మా అబ్బాయికి ఫేవర్ వచ్చింది, ఎక్స్ట్రా వర్క్ ఉంది, ఇలాంటి రీజన్స్ చెప్తారు. కానీ నెంబర్స్,
డోంట్ లై. నెంబర్స్ అనేవి ఎప్పుడు అబద్ధం చెప్పవు. మీ స్కోర్ ఒకవేళ 45% ఉందనుకోండి, నెక్స్ట్ వీక్ డైరెక్ట్గా 85%కి వెళ్ళాలని ట్రై చేయకండి. ఫస్ట్ 60% టార్గెట్ పెట్టుకోండి. స్మాల్ ఇంప్రూవ్మెంట్స్ లీడ్స్ టు బిగ్ సక్సెస్. రియలిస్టిక్ టార్గెట్స్తో ఇంప్రూవ్మెంట్ అవ్వాలి. దీనితో ఈ వీడియోలోనే ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ తెలుసుకుందాం, అదే టైం బ్లాక్ మ్యాజిక్. సక్సెస్కి టైం టేబుల్ చాలా ముఖ్యం. ప్రతి మూమెంట్ ఇంపార్టెంట్ అనుకోవాలి, ఎందుకంటే ఇయర్ని జస్ట్ 12 వారాల్లో మీరు కంప్రెస్ చేస్తున్నారు. మరి టైంని ఎలా మేనేజ్ చేయాలో కూడా మీరు తెలుసుకోవాలి. సాఫ్ట్వేర్ జాబ్ చేసే కార్తిక్ స్టోరీ వినండి. మార్నింగ్ ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే 100 ఈమెయిల్స్ ఉంటాయి, మీటింగ్ నోటిఫికేషన్స్ ఉంటాయి, వాట్సాప్ మెసేజెస్ ఉంటాయి, ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ డెడ్ లైన్ ఉంటుంది. ఇవన్నీ మైండ్లో ఉంటాయి. కానీ ఇవేమి చేయకుండా వేరే టాస్కుల్లో బిజీ అయిపోతాడు అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ మీద 1 అవర్ కూడా వర్క్ చేయడు. రీసెర్చ్ చెప్తుంది యావరేజ్ ప్రొఫెషనల్ రోజు 2 నుంచి 3 గంటలు టైం వేస్ట్ చేస్తున్నాడు ఇంటరప్షన్స్తో అని. వీక్కి 10 అవర్స్ అంటే నెలకి 40 గంటలు వేస్ట్ అవుతున్నాయి. మరి సొల్యూషన్ ఏంటి? 3 టైప్స్ ఆఫ్ టైం బ్లాక్స్ని మీరు ఫాలో అవ్వాలి. ముందుగా స్ట్రాటజిక్ బ్లాక్, నో డిస్టర్బెన్స్ జోన్. మిమ్మల్ని డిస్టర్బ్ చేయని ఒక జోన్లో కూర్చుని 3 అవర్స్ కంటిన్యూస్ వర్క్ చేయండి. ఫోన్ సైలెంట్లో ఉండాలి, ఈమెయిల్ నోటిఫికేషన్స్ ఆఫ్లో ఉండాలి. ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ మీద మాత్రమే మీరు ఫోకస్ చేయాలి. నెక్స్ట్ బఫర్ బ్లాక్ అంటే ఇంటరప్షన్ టైం. 1 అవర్ మార్నింగ్, 1 అవర్ ఈవినింగ్. ఈమెయిల్స్, కాల్స్, మెసేజెస్ ఇవన్నీ చూడండి, క్లియర్ చేయండి. స్మాల్ టాస్క్స్ని ఇక్కడ కంప్లీట్ చేయండి. మూడోది బ్రేక్అవుట్ బ్లాక్ అంటే రీఛార్జ్ టైం. ప్రతి వారం 3 గంటలు బ్రేక్ తీసుకోండి. ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళండి, ఫ్రెష్గా ఫీల్ అవ్వండి. ఐపీఎల్ మ్యాచ్లో కూడా ప్లేయర్స్కి బ్యాటింగ్ టైం వేరు, ఫీల్డింగ్ టైం వేరు, రెస్ట్ టైం వేరు. అలాగే మీ టైంని ఆర్గనైజ్ చేసుకోండి. సో ఇక్కడ దాకా విని మనకి ఎంత టైం లేదు, ప్లానింగ్ చేయలేమంటే ఒకటే మాట, ఎక్స్క్యూజెస్ ఈజ్ ఈక్వల్ టు ఫెయిల్యూర్. టేక్ రెస్పాన్సిబిలిటీ, బీ సక్సెస్ఫుల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చెప్పిన పాయింట్స్ని సింపుల్గా రివైజ్ చేసేస్తాను. నాలెడ్జ్ ఉండడం వేరు, యాక్షన్ తీసుకోవడం వేరు. ఇయర్ మొత్తం వెయిట్ చేయకుండా జస్ట్ 12 వీక్స్లో రిజల్ట్స్ కోసం ప్లాన్ చేయండి. క్లియర్ విజన్ లేకుండా స్టార్ట్ చేస్తే సక్సెస్ రాదు. కాబట్టి ఫస్ట్ విజన్ క్రియేట్ చేసుకోండి, డీటెయిల్డ్గా ప్లానింగ్ చేసుకోండి, స్ట్రాంగ్ అకౌంటబిలిటీ పార్ట్నర్ని పెట్టుకోండి, పర్ఫెక్ట్ మెజర్మెంట్ సిస్టమ్తో పనిచేయండి అండ్ టైం బ్లాక్స్తో ఎక్స్క్యూజెస్ ఆపేసి యాక్షన్ మోడ్లోకి వెళ్ళండి. సక్సెస్ గ్యారంటీ. అండ్ నెక్స్ట్ మళ్ళీ మంచి వీడియోతో కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.